ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాము. యాక్సిడెంట్ కేసును హత్యాయత్నం కేసుగా మార్చి అది బైక్ యాక్సిడెంట్, కార్ యాక్సిడెంట్ కూడా కాదు, బైక్ యాక్సిడెంట్. 18 ఏళ్ళ పిల్లాడు తన కొడుకు, ఒక బైక్ యాక్సిడెంట్ హత్యాయత్నము కేసు కింద దాన్ని మార్చి కుట్ర కోణం దానికి యాడ్ చేసి మాజీ మంత్రి మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన సిదిరి అప్పలరాజును జైల్లో పెట్టించినాడు. ఒక మహిళా ఎస్ఐని అడ్డు పెట్టుకొని జరగని దాన్ని జరిగినట్టుగా చూపించి ఆ అప్పలరాజును చూడడానికి నేను వెళ్ళినప్పుడు వచ్చిన లక్షలాది మంది ప్రజల్లో అంతమంది సమక్షంలో మా బీసీ అభ్యర్థి ఆముదాల వలస కోఆర్డినేటర్ చింతాడ రవి ఆమెను చంపడానికి ప్రయత్నం చేసినాడంట అనే దాని మీద కేసు. ఆ కేసు మీద ఆయన జైల్లో పెట్టినారు. ఏమన్నా అసలు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరో కేసు కర్నూలులో టీడీపీ కార్యకర్తలే దాడులు చేస్తే పైగా తప్పుదోవ పట్టించడానికి అదే టీడీపీ కార్యకర్త చేత ఏకంగా ఆయన భార్య దుస్తులను చింపేయించి అది చేసింది మా ఎమ్మెల్యే అనుచరులే అని చెప్పి ఆలూరు ఎమ్మెల్యే బోయ సామాజిక వర్గానికి చెందిన విరూపాక్షపై కేసు పెట్టి జైల్లో పెట్టారు. ఒక కార్యకర్త, ఆ కార్యకర్త బీసీని ఫోన్ చేసి ఫోన్లో వీడియో పంపించి ఎమ్మెల్యేకి నన్ను అటాక్ చేస్తూ ఉన్నారు, నా ఇంటి మీద పడతా ఉన్నారు అని చెప్పి ఆవేదనతో పెడితే పోలీసులకు మా ఎమ్మెల్యే ఫోన్ చేస్తే పలికేటోడు లేడు. మళ్ళీ ఒక అర్ధగంట తర్వాత ఆ కార్యకర్త మళ్ళీ ఫోన్ చేసి అన్న పరిస్థితి విషమిస్తూ ఉందన్నా అని చెప్పంటే ఎమ్మెల్యేనే పోయాడు పాపం ఆ కార్యకర్తను కాపాడుకునే దానికోసం. ఆ కార్యకర్తని ఎక్కించుకొని కారులోకి ఎక్కించుకొని వచ్చేటప్పుడు దారిలో ఇంకో పక్క ఊరిలో ఎమ్మెల్యే మీద అటాక్, ఎమ్మెల్యే తమ్ముడిని చెయ్యి ఇరగొడతారు. ఇరగొట్టి అక్కడ వాళ్ళు ఒకరు ఆయన భార్య దుస్తులను ఆయనే చంపుతాడు. అది వీడియోలో కూడా కనపడతాను, సోషల్ మీడియాలో వైరల్ అవుతాను. వాళ్ళ బట్టలు, ఆయన భార్య బట్టలను ఆయనే చంపడం, అది మా ఎమ్మెల్యే అనుచరులు చంపినారని చెప్పి కేసు పెట్టి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం. ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి కేసు పెట్టే ప్రయత్నం చేస్తే ఆ మనిషిని తీసుకొని పోయి ఎమ్మెల్యే తమ్ముడిని తీసుకొని పోయి ఆ మనిషిని ప్రజెంట్ చేసి, అటాక్ కాబడ్డ మనిషిని ప్రజెంట్ చేసి, ఎమ్మెల్యే తమ్ముడు చెయ్యిరిగిపోయిన ఎమ్మెల్యే తమ్ముడిని ప్రజెంట్ చేసి కేసు పెట్టమంటే కేసు పెట్టేటోడు లేడు. మళ్ళీ అదే ఎమ్మెల్యే రాత్రి ఇంటి దగ్గరికి వెళ్ళి పడుకుంటే తెల్లవారుజామున అదే ఎమ్మెల్యే ఇంటి మీదకి 100 మంది పోలీసులతో వచ్చి దాడి చేసి ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తారు. తప్పుడు కేసులు, అక్రమ కేసులు,